గుంటూరు కారం సినిమాతో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఓ పక్క బాడీ పెంచుతూనే మరో పక్క వర్క్ షాప్ చేసే విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. లుక్ విషయంలో ఎలాంటి లీక్స్ ఉండకూడదని రాజమౌళి నుంచి ఆదేశాలు ఉండటంతో ఆ విషయం మీద కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుల్లో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు దర్శక ధీరుడు రాజమౌళినే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో టాలీవుడ్లో తన హవాను చూపించిన ఆయన బాహుబలి నుంచి పాన్ ఇండియా రేంజ్లో ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే RRRతో అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పాన్ వరల్డ్ డైరెక్టర్గా పేరొందిన రాజమౌళి ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఇంకా మొదలు పెట్టలేదు. అన్నీ రెడీ అయిన తర్వాతే రెగ్యులర్ షూట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే క్రేజీ సినిమా స్క్రిప్ట్ బాధ్యతను జక్కన్న ఇప్పటికే తన తండ్రి విజేంద్ర ప్రసాద్కు అప్పగించినట్లు స్వయంగా వెల్లడించారు. ఆయన కూడా ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్లో రాబోతోందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అప్పటి నుంచి దీనిపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. దీని ప్రకారం ఈ సినిమా కోసం సౌత్ ఇండియన్ సీనియర్ స్టార్ నాజర్ రంగంలోకి దిగారట. ఆయనకు దర్శకుడు రాజమౌళి ఓ బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. సీనియర్ యాక్టర్ నాజర్కు డైలాగ్ డెలివరీ మీద చాలా పట్టుంది. ఆయనకు చాలా భాషల్లో ప్రావీణ్యం కూడా ఉంది. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇందులో ట్రైనింగ్ ఇచ్చేందుకు రాజమౌళి నాజర్కు బాధ్యతలు అప్పగించారట. ప్రస్తుతం లండన్ నుండి తిరిగి వచ్చిన ప్రిన్స్ మహేష్కు ఇక నుండి ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్లో ట్యూటర్గా నాజర్ వ్యవహరిస్తున్నారు. మహేష్తో నాజర్ చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా అతడులో తాత, పోకరిలో తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమాని కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహా సినిమాని ముందు నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాకి కథ అందించడం పూర్తయిందని ఇప్పటికే రచయిత విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అయితే రాజమౌళి సినిమాని ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి రాజమౌళి ప్రిన్స్ మహేష్ కాంబో ఎలా ఉంటుందనేది.